అవినాష్ బెయిల్ క్యాన్సిల్ చేయాలి అంటూ కోర్టులో దాఖలైన కేసుకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇప్పుడు అడిషనల్గా వాళ్ళ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్లో న్యూస్లో వచ్చేంత వరకు నాకు కూడా తెలియదు ఇది. ఆ రిపోర్ట్లో చాలా క్లియర్గా రాసిన అంశం ఏమిటంటే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ని అవినాష్ రెడ్డి వాళ్ళ ఇంటికే పిలిపించుకొని ఇద్దరు పోలీస్ ఆఫీసర్లను అడిషనల్ ఎస్ఐ అడిషనల్ ఎస్పీ అనుకుంటా ఇద్దరు పోలీస్ ఆఫీసర్లను వాడుకొని ఇన్వెస్టిగేటర్ ఆఫీసర్ని తన ఇంటికే పిలిపించుకొని అక్కడ బెదిరించి ఒత్తిడి చేసి తప్పుడు రిపోర్ట్ మీద ఆ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ చేత సంతకం పెట్టించారట. సాక్ష్యాలు ఆధారాలు అన్నీ చూపుతూ ఆ రిపోర్ట్ దాఖలు చేసింది ప్రభుత్వం. ఇంతవరకు కూడా న్యాయం జరగలేదు అంటే దానికి కారణం అవినాష్ రెడ్డి స్వేచ్ఛగా తిరుగుతున్నాడు కాబట్టి. అవినాష్ రెడ్డి బెయిల్ మీద ఉన్నాడు కాబట్టే అయ్యో పిలిపించుకోగలిగాడు, ఒత్తిడి చేయగలిగాడు, బెదిరించగలిగాడు, తప్పుడు రిపోర్ట్ మీద సంతకం పెట్టించగలిగాడు. ఇవన్నీ సాధ్యమయ్యాయి అంటే ఎలా సాధ్యమయ్యాయి? సిబిఐ ఛార్జ్ షీట్లో అక్యూజ్డ్గా చేర్చిన వ్యక్తి కూడా బయట యథేచ్ఛగా తిరుగుతూ ఆఖరికి అయ్యోను కూడా తన ఇంటికి పిలిపించుకొని బెదిరించి తప్పుడు రిపోర్ట్ మీద, ఆ రిపోర్ట్ ఏంటిది? సునీతనే వాళ్ళ నాన్నను హత్య చేయించిందని సిబిఐ రామ్ సింగ్ ఏదో ఒత్తిడి చేశాడో ఏదో సంథింగ్ అని, అలాంటి తప్పుడు రిపోర్టు మీద అవినాష్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ చేతనే సంతకం పెట్టించాడట. ఇలాంటి వాళ్ళు నిజంగానే సమాజం ఆలోచన చేయాలి. బెయిల్ మీద ఉన్న వాళ్ళు ఇలా సాక్షులను ఒత్తిడి చేసి ఇలా వ్యవహరిస్తే నిజంగా వాళ్ళు బెయిల్ మీద ఉండాలా లేక లోపల ఉండాలా? ఎంత హార్ట్లెస్గా రిపోర్ట్లో సునీత భర్త హత్య చేయించారని ఉందట. సునీత భర్త హత్య చేయిస్తే అవినాష్ రెడ్డి హత్య జరిగిన టైంలో ఉన్నవాడు అవినాష్ రెడ్డి, సునీత భర్త లేడక్కడ. హత్య జరిగిన తర్వాత వచ్చిన మొదటి వాళ్ళల్లో అవినాష్ రెడ్డి అక్కడ ఉన్నాడు. ఆ శవాన్ని క్లీనప్ చేసే కార్యక్రమం చేసే టైంలో సునీత భర్త లేరు, అవినాష్ రెడ్డి ఉన్నాడు. సాక్షిలో ఇది మర్డర్ కాదు గుండెపోటు అని చెప్తున్న టైంలో సునీత భర్త లేరు, అక్కడ ఉన్నది అవినాష్ రెడ్డి. ఆ తర్వాత కూడా సిబిఐ ఛార్జ్ షీట్లో చేర్చిన ఆధారాల ప్రకారము హంతకులు వాళ్ళ జీపీఎస్ అయితేనేమి, ఫోన్ కాల్ రికార్డ్స్ అయితేనేమి, వాళ్ళ లొకేషన్ డీటెయిల్స్ చూస్తే మ్యాచ్ అయినాయి. సునీత భర్తయి కాదు, అవినాష్ రెడ్డికి హంతకులకి. ఇన్ని సాక్ష్యాలు ఉండి కూడా తప్పుడు రిపోర్ట్లు రాపిస్తున్నారంటే కేవలం వీళ్ళు యథేచ్ఛగా బయట తిరుగుతున్నారు కాబట్టే కదా. ఇక ఎక్కడ జరుగుతుంది న్యాయం?